హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇడ్లీలోకి, రైస్లోకి కూడా ఎంతో ఉపయోగపడే కారప్పొడి అయితే నేను చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేస్తానండి. నేనైతే ఫస్ట్ బాణీలో ఆయిల్ వేసేసి మనకి మీకు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలో దాన్ని బట్టి మిరపకాయలు అయితే తీసుకోవాలి. నేను ఒక 10 అయితే తీసుకున్నాను. రెడ్ చిల్లీస్ ఇవి కట్ చేసేసి తొడములు తీసేసి కట్ చేసి ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీలాగా వచ్చే విధంగా. అలా అని మాడబెట్టకూడదండి. మాడితే మళ్ళీ మనకి స్మెల్ వేడి వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. నేనైతే ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను కొద్దిగా శనగపప్పు అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే వేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మీకు స్పైసీనెస్ని బట్టి ఎక్కువ స్పైసీనెస్ ఉంటే తక్కువ ధనియాలు వేసుకోవాలి. స్పైసీనెస్ తక్కువ కావాలంటే ఎక్కువ ధనియాలు వేసుకోవాలి. నేను ఎక్కువ ధనియాలు వేసానండి. పిల్లలు మరీ ఎక్కువ కారం అయితే తినరు కాబట్టి మీడియం స్పైసీనెస్ అయితే వేసాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. వేసిన తర్వాత నేను మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో టేస్ట్ అంతా సమానం అవడానికి కొద్దిగా అయితే వేసామన్న పేరుకి లైట్గా ఒక రేఖ చింతపండు అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో కొత్తిమీర, ఒక 2 రెమ్మలు కొత్తిమీర కాదండి, కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి అయితే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవాలి. దీంట్లో మనం మిక్సీ చేసేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి. చూసారా, నేను బాగా మొత్తం అన్నీ కలిపేసి బాగా మిక్సీ అయితే ఆడేసాను. ఇందులో ఉప్పు కూడా వేసాను టేస్ట్ తగినట్టుగా. మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం అనుకోండి. నెయ్యితో కనుక మనం ఇడ్లీలో కానీ వేడివేడి రైస్లో కానీ నెయ్యితో తింటే కనుక చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వర్షాకాలంలో కంపల్సరిగా కారప్పొడి, కరివేపాకు పొడి ఇవన్నీ కూడా చాలా మస్ట్ అండ్ షుడ్గా అవసరం మాట అండి. కంపల్సరిగా వాడాలి. మనం కొంచెం వేడి చేస్తుంది. జలుబుగన్న వాళ్ళు కంపల్సరిగా ఇవి తింటే కనుక కొంచెం వేడి చేస్తుంది. కాబట్టి కంపల్సరిగా ఈ సీజన్లో మాత్రం కారప్పొడులు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.